వైద్య రంగంలో నర్సుల సేవలు ప్రశంసనీయమని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా పిఠాపురం నియోజకవర్గానికి చెందిన ప్రభుత్వ స్టాఫ్ నర్సులతో ఉప ముఖ్యమంత్రి ప్రత్యేక భేటీ అయ్యారు. విశిష్ట సేవలు అందించిన 8 మంది నర్సులకు సత్కారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్య రంగంలో నర్సులు అందిస్తున్న సేవలు సాధారణమైనవి కావని, ఫ్లోరెన్స్ నైటింగేల్ స్ఫూర్తితో రోగులకు స్వస్థత కలిగేలా వృత్తికి గౌరవాన్ని తీసుకొస్తున్నారని కొనియాడారు. నిస్వార్థంగా వారు అందించే సేవలు వెలకట్టలేనివని, నర్సుల చేతి స్పర్శ కూడా రోగిలో మానసిక స్థైర్యాన్ని, సాంత్వన కలిగిస్తుందని అన్నారు. విధి నిర్వహణలో ఎంతో మంది రోగుల ప్రాణాలు కాపాడుతున్న నర్సుల సేవలను ఎవరూ మర్చిపోలేరని, నర్సులు పడే శ్రమ, కష్టం, కోవిడ్ సమయంలో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా మీరు విధులు నిర్వర్తించిన విధానం మరవలేనివన్నారు. ఇటీవల సింగపూర్ లో నా కుమారుడు మార్క్ శంకర్ ప్రమాదానికి గురైనప్పుడు కూడా ఆసుపత్రిలో ఉన్న సమయంలో అక్కడ నర్సులు చేసిన సేవలు చూసినప్పుడు మరోసారి మీ కష్టం గుర్తుకు వచ్చిందని పేర్కొన్నారు. మిమ్మల్ని కలిసి మీరు అందించే సేవలు మర్చిపోలేనివి అని చెప్పి కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నానని తెలిపారు. అందుకే అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని పురస్కరించుకొని మిమ్మల్ని కలిసే అవకాశం రావడం ఆనందాన్నిచ్చిందని అన్నారు. ఈ సందర్భంగా నర్సులు తన దృష్టికి తీసుకొచ్చిన సమస్యలను వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారి దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు.